ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరగబోయేది ఇదే. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురువు గారిని సంప్రదించండి. గురువు గారి మొబైల్ నెంబర్ 9515466718. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. అలాగే వీరు అనేది నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ, అలాగే వారు ఏదైనా పనిని మొదలు పెట్టాలంటే పట్టుదలతో పనిని పూర్తి చేసి అంతవరకు పట్టుదలని వదిలిపెట్టని తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే నిరుత్సాహపడడం, అలాగే నిరుత్సాహంగా కూర్చొని ఉండడం వీరికి అస్సలు అలవాటు ఉండదు. సమస్యలు వచ్చిన వాటిని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు, మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు, అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఎవరైనా సరే కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు, మీతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. అటువంటి వారు మీ ఇంట్లో శుభకార్యానికి ఆహ్వానించడానికి కావచ్చు, లేదా మీతో నార్మల్ గా మాట్లాడడానికి కావచ్చు, మీ ఇంటికి వారు అనేది
రావడం, మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది. అది మీకు చాలా ఊహించని సంఘటన. అంటే వారు మిమ్మల్ని మీతో మాట్లాడడానికి ఈ విధంగా మీ ఇంటికి వస్తారని కానీ మీరు కలలో కూడా ఊహించలేదు. మీరు కలలో కూడా ఊహించినటువంటి మీ యొక్క జీవితంలో సంఘటన అనేది జరగబోతుంది. మీరు ఆశ్చర్యపోతారు. అంటే చాలా ఎక్సైట్ చెయ్యని ఒక న్యూస్ ఈ రోజు దినఫలాల్లో మీకు జరుగుతుంది. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ జాయిన్ కోసం గత కొద్ది కాలంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ మరికొద్ది కాలంగా ఇతరుల మార్గాల ద్వారా ఉద్యోగ మార్గాలు చూసుకున్నట్లయితే ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ కొంతమంది కన్యా రాశి వ్యక్తులు ఆ అవకాశాన్ని చేజేతులారా జారవిడుచుకుంటారు. ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి 2025వ సంవత్సరం దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక నూతన ఉద్యోగం కోసం జాయిన్ అయ్యే అవకాశాలు గత కొద్ది కాలంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ మరి కొంతమంది ఇతర మార్గాల ద్వారా ఉద్యోగ మార్గాలు చేస్తున్నట్లయితే ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. గత కొంతమంది కన్యా రాశి వ్యక్తుల అవకాశాన్ని చేజేతులారా జారవిడుచుకుంటారు. మరి కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు. కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1-2 సార్లు ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు మేలు చెయ్యవనే విషయాన్ని గమనించండి. చర్చించదగ్గ నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. ముందుగా ప్రాజెక్టు విషయంలో కానీ లేదా మీరు కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ కొన్ని అవకాశాలు మీరు రాజీ పడాల్సి రావచ్చు. అయినప్పటికీ కూడా మీరు రాజీ పడటం మూలంగా భవిష్యత్తులో మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మీరు నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. వారు ఎలా చెబితే అలా వినండి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఈ మధ్య కాలంలో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ లోన్ వస్తుందో లేదో అనే ఒక డైనమాలో ఉన్నారు. ఈ రోజు లోన్ శాంక్షన్ అవడం, దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మీరు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే అతి త్వరలో నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. కానీ అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్ళకండి. ఒకవేళ భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటే భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలోనైతే జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మీరు ఎవరిని పడితే వారిని భాగస్వాములుగా నిర్ణయించుకుంటే మాత్రం లేనిపోని ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టుకున్నట్లు అవుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.